ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఏపీలో జరిగిన పోలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై ఈసీకి వివరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అలాగే వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో టీడీపీ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మొత్తంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు భేటీ కానున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అలాగే రాష్ట్ర ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏ అంశాలను ఆయన ముందు ప్రస్తావించనున్నారు? బలరాం, కాసేపట్లో ఢిల్లీకి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు ఏపీ సీఎం. అయితే ప్రధానంగా ఇది ఎన్నికల కమిషన్ కొనడానికి వెళ్తా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఎన్నికల ఏ రకంగా జరిగిందో దానికి సంబంధించినటువంటి తీరుపైనే కంప్లీట్ చేయడానికి వెళ్తా ఉన్నారు. ఒకవేళ అధికారులు కనుక ఢిల్లీలో సరైన తీరులో చంద్రబాబు నాయుడుకు రెస్పాన్స్ ఇవ్వకపోతే అక్కడే ధర్నా చేయడానికి కూడా అన్ని ప్లాన్లు సిద్ధం చేసుకొని వెళ్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలంతా కూడా వెళ్తా ఉన్నారు. అవసరమైతే జాతీయ నేతలు ఢిల్లీలో ఎవరున్నారో వాళ్ళను కూడా కలుపుకునేటువంటి అవకాశం కూడా ఉందని టీడీపీ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో ఈసీ ఏ రకంగా విఫలమైంది అనేటువంటి దానిపైనే చంద్రబాబు ఎక్కువగా ఫోకస్ చేస్తా ఉన్నారు. నిన్న కూడా మీడియాతో మాట్లాడుతూ ఈసీ చాలా ఘోరంగా విఫలమైంది ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో అనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సైలెంట్ వేవ్ క్రియేట్ అయింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో ఈసీ కావాలనే ఈవీఎంలను మొరాయించేలా ఈ రకమైనటువంటి కుట్ర జరిగింది, జగన్ కు సహకరించారు అనేటువంటిది చంద్రబాబు ప్రధానంగా ఆరోపణ చేస్తూ వస్తా ఉన్నారు. నిన్న ఏదైతే ఎన్నికలు జరిగినటువంటి తీరు కనుక చూస్తే ఖచ్చితంగా టీడీపీకి వేవ్ క్రియేట్ అయింది, ఖచ్చితంగా టీడీపీ గెలిచేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్తా వస్తా ఉన్నారు. ఈవీఎంలకు సంబంధించినటువంటి ఏదైతే మొరాయింపు తర్వాత రిపేర్లు అని చెప్పేసి ఎవరినైతే తీసుకోవడం జరిగింది, దాన్ని సరిచేసి సాంకేతికంగా సరిచేసేటువంటి వ్యక్తులను తీసుకోవడం జరిగిందో వారు ఈవీఎంలు సరిచేయడం జరిగిందా లేదంటే దాన్ని మ్యానిపులేట్ చేసే విధంగా ఏదైనా కుట్ర చేశారా అనేటువంటి అనుమానాలు కూడా మాకు వ్యక్తమయ్యాయి అనేటువంటి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘంతో కంప్లీట్ చేయడానికి వెళ్తా ఉన్నారు. మధ్యాహ్నం 12:30 ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ చంద్రబాబు నాయుడు కలనున్నారు. అయితే రీపోలింగ్ తో పాటు ఈవీఎంల సమస్యల పైన కూడా వీరికి కంప్లీట్ చేయనున్నారు. ఎన్నికల కమిషన్ స్పందన గనక సరైనటువంటి తీరులో లేకపోతే ఎక్కడే చంద్రబాబు నాయుడు ధర్నా చేయడానికి అన్ని రంగాలు సిద్ధం చేసుకొని వెళ్తా ఉన్నారు బలరాం. అలాగే వీవీప్యాట్లకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా రిట్ పిటిషన్ వేయడానికి టీడీపీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఏదైతే మొదటి నుంచి టీడీపీ పార్టీ వాదిస్తా ఉందో సుమారు 50% వీవీప్యాట్లను లెక్కించాలి అనేటువంటి అంశాన్ని మరొకసారి దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొచ్చేలా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ మొదటి విడత పోలింగ్ దేశంలో జరిగింది. మరికొన్ని విడతల్లో దేశవ్యాప్త పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ అంశాన్ని దేశవ్యాప్త చర్చకు తీసుకొచ్చేలా కూడా చంద్రబాబు నాయుడు ప్లాన్ తీసుకున్నారు బలరాం. రైట్, థ్యాంక్ యూ మధు.